వెల్కమ్ టు బీపీసీ న్యూస్ ఛానల్. ఈరోజు విజయనగరం జిల్లాలో అతి ప్రాముఖ్యమైన గుడిలో నిలిమర నియోజకవర్గ రామతీర్థంలో వెలిసిన 1000 ఏళ్ళ కిందట వెలిసిన ఆ యొక్క రాములు గారు తిరిగిన స్థలాలు కావచ్చు, పాండవులు తిరిగిన స్థలాలు ఈరోజు ఈ యొక్క కొండ మీద ఈ వీడియోలో మొత్తం బీపీసీ సబ్స్క్రైబర్లకి అలాగే హిందూ సంప్రదాయాలు ఇంకా తెలియని వాళ్ళకి కూడా మేము దగ్గరుండి చూపిస్తాము. జయ శ్రీరామ్. రామతీర్థాద్యవాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో మొట్టమొదట రామావతంలో స్వామివారు వనవాసకాలంలో ఈ ప్రాంతంలో సంచరించారు. తర్వాత తదనంతరం పాండవులు కూడా వనవాసకాలంలో ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని పాండవులకు ఇస్తారు. మొట్టమొదట పాండవులు ఈ ప్రాంతంలో వనవాసం చేసే సమయంలో ఈ స్వామివారిని పాండవులు సీతారామ లక్ష్మణ పాండవులు పూజ చేసుకుంటారు. వారి ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని వెళ్ళిపోయినప్పుడు ఒక వేదగర్భుడిని స్వామి వాళ్ళు అప్పచెప్పేస్తే ఈ వేదగర్భుడు వంశీ స్వామిని ఆరాధన చేసిన సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉందని వారి స్వామిని విడిచిపెడితే స్వామి కొన్నాళ్ళు భూమిలో కలిసిపోతారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర మహారాజు వారు విజయనగరం కన్నా పూర్వం ఒక కుంభిడాపురం పరిపాలన చేసే కాలంలో ఆ రాజధాని నుంచి అరణ్యంలో ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ఒక పుట్టు మూటు రుద్రాలుగా స్వామి కనిపిస్తారు. ఆమె మాటలు రానప్పుడు ఆమె నాలుగు మీద శ్రీరామ అనే అక్షరాలు రాయడంతో ఆమె మాటలు వస్తాయి. ఆమెకి విషయాలన్నీ చెప్పి రాజావారికి కబురు పంపిస్తారు. అదే సమయంలో స్వామివారు కూడా రాజావారి కరలోభం కనిపించి ఈ విషయాలన్నీ తెలియజేయడంతో అందరూ అరణ్యంలోకి రాగానే నీటి మడుగులో స్వామివారు లభిస్తారు. ఈ ప్రాంతంలో అంటే రాముడు తీర్థంలో నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఇది రామతీర్థం అని చెప్పి ఈ దేవాలయం నిర్మాణం చేశారు. అది 16వ శతాబ్దంలో జరిగింది. అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ గుడి నిర్మాణం అంతా కూడా 16వ శతాబ్దంలో నిర్మాణం జరిగిందన్నమాట. కాబట్టి ఈ పైన ఉండే ఈ పర్వత ప్రాంతం మీద పాండవులు తిరిగిన ప్రదేశాలు, ఆనవాళ్ళ గుర్తులు, భీముని గుహాన్ ఒకటి, ఒక నీటి కొరణం ఒకటి, ఇవన్నీ కూడా ఉంటాయి. రామతీర్థంలో ఉన్న భీముడి యొక్క గృహని ఈరోజు మీకు మీ ముందుకి ఈ యొక్క వీడియో రూపంలో తెలియపరుస్తున్నాం. లోపల ఏటుందో మనం ఒకసారి చూద్దాం రండి. భజలే राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. కొండపైన కోదండరామస్వామి దేవాలయం, ఇంకో పర్వతమైన బౌద్ధ స్తూపాలు, జైన స్తూపాలు కూడా ఉంటాయి. అంటే ఈ ప్రాంతం అంతా కూడా పాండవులు, బౌద్ధులు, జైనులు వీరందరూ కూడా సంచరించినట్లుగా ఆధారాలు ఉండే ప్రదేశం అన్నమాట. అది స్వామి తాలూకు విశేషం. తర్వాత స్వామివారికి మాఘమాసంలో ఏకాదశి పౌర్ణమి వారికి విశేషంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా స్వామివారికి ఉత్సవాలు చేస్తూ శ్రీరామనవమి నాడు స్వామివారి ప్రత్యేకంగా ముత్యాల ధర్మగత కళ్యాణం అది జరుగుతుంది. ఇక్కడ వైష్ణవ క్షేత్రం అయినప్పటికీ మహాశివరాత్రి నాడు పూర్వం నుంచి కూడా ఈ మహాశివరాత్రి నాడు ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకొని వారి కోరికలు నెరవేర్చుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతుంటారు. జై శ్రీరామ్. ఇక్కడ పాతాళ గంగ, అప్పుడు సీతాదేవి నీళ్లతో వెతుకుతుండగా ఆ శ్రీరామచంద్ర ప్రభు వెంటనే ఆ యొక్క తన చేతిలో ఉన్న బాణంతో తొబితే చూస్తున్నారు కదా, సేమ్ బాణం ఆకారంతో యొక్క కనబడుతుంది ఆకారం చూస్తున్నారు. ఇదిగో ఆ తొబిన యొక్క రాయిని ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు. సేమ్ ఇదే రాయి అక్కడ ఉండేది. వెంటనే దాన్ని పక్కకు తరలించి ఆ తల్లి కోసం, సీతాదేవి కోసం శ్రీరాముడు వెంటనే నీళ్ళు, చక్కని నీళ్ళు అనకూడదు, చాలా ప్యూర్ వాటర్, అప్పుల్లో ప్యూర్ వాటర్గా ఈ చుట్టుపక్కల ప్రజలు అనుకునేవాళ్ళు.